గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. తెనాలి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో లోకం వారి వీధిలో నివసిస్తూ లోకం శివనాగరాజు భార్య లోకం లక్ష్మీ మాధురి తన భర్తకు బిర్యానీ వండి పెట్టి అందులో మత్తు బిల్లల్ని పొడి చేసి అతను చనిపోవడానికి కారణమైందని తెలిపారు. లోకం లక్ష్మీ మాధురికి సత్తెనపల్లి మండలం గార్లపాడు గ్రామానికి చెందిన లక్కరాజు, ఫిరంగిపురం మండలం ఎర్రగుంట్లపాడు గ్రామానికి చెందిన ఖమ్మంపాటి సురేష్ ఈమెకు సహకరించారని తెలిపారు. లోకం శివనాగరాజు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారించామని తెలియజేశారు. వారి వద్ద నుంచి 4 మొబైల్ ఫోన్లు, 3 ఖాళీ మత్తు మాత్రల షీట్లు, 1 నిండు మత్తు మాత్రల షీటు, అప్పడాల కర్ర, 1 బుల్లెట్ మోటార్ సైకిల్, 1 ఇండికా విస్టా కారు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్ లో చనిపోవడం జరిగింది. బయట ఏమీ ఎట్లాంటి దెబ్బలు లేవు, కానీ చెవి నుంచి కొద్దిగా రక్తం కారింది. అది చూసి సస్పిషియస్ డెత్ కింద ఆ కేసు నమోదు చేయడం జరిగింది 194 BNSS కింద. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే పోస్ట్ మార్టంకి పంపించడం జరిగింది. పోస్ట్ మార్టంకి పంపిస్తే ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కొన్ని రిబ్స్ ఫ్రాక్చర్ ఉన్నాయి. అదేవిధంగా ఇది సఫోకేషన్తో డెత్ జరిగిందని ప్రిలిమినరీగా చెప్పడం జరిగింది. ఆ బేసిస్ మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే లోకం శివనాగరాజు భార్య ఆమె లవర్తో కలిసి ఇతనిని చంపేశారని నిర్ధారించడం జరిగింది. సో ఈరోజు 3 ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది ఈ మర్డర్ కేసులో. సో ఈ కేసుని 194 BNSS నుంచి మర్డర్ కింద ఆల్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో 3 ముద్దాయిలను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. A1 అని లోకం మాధురి, ఆమె చనిపోయిన అతని భార్య. అదేవిధంగా A2 కొండవీటి గోపి, అతను A1కి లవరు. అండ్ A3 కంబంపాటి సురేష్ అనే అతనిది పిడుగురాల, అక్కడ ఒక RMP డాక్టర్గా ఇతను పనిచేస్తా. ఫిరంగిపురం ఇతను RMP డాక్టర్గా పనిచేస్తాడు. దీంట్లో ఎవరైతే A1 ఉందో, ఎవరైతే భార్య ఉందో లోకము లక్ష్మీ మాధురి, ఆమెకి కొంత టైం నుంచి A2తో కాంటాక్ట్ నడుస్తూ ఉంది. సో ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో, ఎవరైతే భర్త ఉన్నాడో, భర్త ఆమెను బాగా కొట్టేవాడు, బాగా టార్చర్ పెట్టేవాడు. అదే క్రమంలో వాళ్ళకి కొన్ని ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి. అదే క్రమంలో ఆమె A1 A2కి దగ్గర అయింది. సో కొంతసేపు A2 దగ్గర చనిపోయిన అతను హైదరాబాద్లో కూడా పనిచేయడం జరిగింది. సో ఎవరైతే A1 భార్య ఉందో ఆమె కొంతసేపు విజయవాడలో ఒక మూవీ హాల్ దగ్గర పనిచేయడం జరిగింది. అక్కడి నుంచి ఆమెకి A2తో పరిచయం అయింది, గోపి అనే అతనితో పరిచయం అయింది. పరిచయం అయినాక ఇతను భర్త కంటిన్యూస్గా టార్చర్ పెట్టేవాడు, కంటిన్యూస్గా హరాస్ చేసేవాడు. దాని తర్వాత వాళ్ళకు ఇంటిమేసీ పెరిగింది.